గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి చవితి, రాత్రి 9:23, తదుపరి పంచమి. నక్షత్రం పునర్వాసు, రాత్రి 9:29, తదుపరి పుష్యమి. వర్జం ఉదయం 10:04 నుంచి 11:35, తెల్లవారుజామున 5:21 మొదలు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుంచి 9:11, మళ్ళీ మధ్యాహ్నం 12:38 నుంచి 1:30. అమృత గడియలు రాత్రి 7:12 నుంచి 8:43, రావుకాలం ఉదయం 10:30 నుంచి 12, సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. యుద్ధ సన్నద్ధతకు అఖిలపక్షం కాల్పుల విరమణ ఏకపక్షమా? దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్నకు తాకట్టు పెట్టిన ప్రధాని మోదీ. యుద్ధ వ్యూహం తెలియకపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సిందే. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనమయ్యేది. జైహింద్ సభలో ప్రధాని మోదీ భాజపాపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. పాత కొత్త తరాల మేళవింపు, పిసిసి కమిటీలకు ఏఐసిసి పచ్చ జెండా. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ. భరోసాను భాజపాకు అప్పగించే కుట్ర. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించా. మరి ఇప్పుడెందుకు అంత బలహీనత? పార్టీలో బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? నన్ను మాటలు అంటున్న నాయకులు కేసీఆర్ నీడలో పనిచేశారే తప్ప వ్యక్తిగతంగా చేసిందేముంది? మీడియాతో ఇష్టగోష్ఠిలో భరోసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. మెడిసిన చిన్న చిత్రాలు గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 14న ఐటెక్స్లో ప్రదానం చేయనున్నారు. వైకుంఠపాలి మనకొద్దు, ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం. ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి. కడప బహిరంగ సభలో చంద్రబాబు. సంతకాలే సరఫరాలు ఉండవు. ఒక ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు. చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు? రాజ్నాథ్ సమక్షంలో వాయుసేనాధిపతి వ్యాఖ్యలు. బీమా ధీమా ఎప్పుడు? అన్నదాతల నిరీక్షణ. అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు. కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి ఇంకా కొలికిరాని కసరత్తు. ఉమ్మడి జిల్లాలో రేడియేషన్ థెరపీ కేంద్రాలు. వచ్చే నెలలో 33 చోట్ల కీమో, ఇతర చికిత్సలు. వస్తుందో లేదో వీసా. తాత్కాలికంగా స్లాట్లు నిలిపివేసిన అమెరికా. ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం. ఇక నుంచి దరఖాస్తు చేసుకునే వారికే కష్టం. విద్యార్థుల్లో ఆందోళన. నైరుతి మహిమ ముందే కదిలిన కృష్ణమ్మ. మే నెలలోనే తెరుచుకున్న చూరాల ప్రాజెక్టు గేట్లు. 18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం. ఇజ్రాయెల్ కాంతి ఖడ్గం. హెజ్బొల్లాతో పోర్లో కీలక పాత్ర పోషించిన లేజర్ ఆయుధం. ట్రంప్ చెట్టు నుంచి మాస్క్ నిష్క్రమణ. వ్యయ లెక్కలు పొసగనందుకే ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే భారత్ పాక్ కాల్పుల విరమణ కోర్టుకు వెల్లడించిన అమెరికా. ఇవి ఈనాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే భారతీయ ఆత్మగౌరవం ట్రంప్కు తాకట్ట. యుద్ధాన్ని అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వంసం. రఫేల్ విమానాలు ఎన్ని నేలకూలాయో చెప్పాలి. యుద్ధ విరమణతో సైనికుల ఆత్మస్థైర్యం, ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీ సొంత వ్యవహారం కాదు. యుద్ధంపై ఉపన్యాసాలు కాదు. ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. మోదీకి వీరతిలకం దిద్దితే యుద్ధంలో వెనుకడుగు వేశారు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి సైన్యాన్ని పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. జై హింద్ యాత్ర అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం. కాంగ్రెస్ మునిగే నావ. నేనెందుకు చేరతా? ఆ పార్టీలో సంప్రదింపులని ప్రచారం శుద్ధ అబద్ధం. నా తండ్రి నుంచి నన్ను విడదీసేందుకు కుట్రలు. పార్టీకి కుటుంబానికి దూరం చేసేందుకు ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన జ్యూరీ. ఉత్తమ నటి నివేదా థామస్, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్, ఉత్తమ చిత్రాలుగా కల్కి, పోటెల్, లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్కి, కల్కికి 4 చొప్పున అవార్డులు. జూన్ 14న ఘనంగా అవార్డులు ప్రధాన కార్యక్రమం చేపట్టనున్నారట. దేశంలోకెల్లా ఇంటికి ₹5 లక్షల ఘనత మాదే. అనర్హులకు ఇల్లు మంజూరైతే గెజిటెడ్ అధికారులపై చర్యలు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు పథకంపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి. పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లకు బ్రేక్. అదనపు టారిఫ్లను నిలిపివేస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పిచ్చిందట. అద్దుమీరి అధికారాలను వాడారని ట్రంప్ తిట్టిపోసిన కోర్టు.
ట్రంప్ వాణిజ్య యుద్ధంలో మలుపు, చైనా, మెక్సికో, కెనడా, భారత్లకు భారీ ఊరట దక్కే అవకాశం. హైకోర్టులో తీర్పును సవాల్ చేసిన ట్రంప్ సర్కార్. దోస్తానా ముగిసింది. డోస్ నుంచి వైదొలిగిన మాస్క్, ట్రంప్తో దెబ్బతిన్న సంబంధాలు, సూచనలు, నష్టాలకు చెక్. ట్రంప్ సుంకాలపై అమెరికా కోర్టు తీర్పు ప్రభావం. ఫీజులకు మోక్షం ఎప్పుడు? రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2 ఏళ్లలో సుమారు రూపాయలు 4,900 కోట్లు పెండింగ్. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్న కాలేజీ యాజమాన్యాలు, గత్యంతరం లేక అప్పులు తీర్చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి, ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటించకుండానే బాధ్యతలు. మొత్తం 70 మందితో పీసీసీ కమిటీలు ప్రకటించిన ఏఐసీసీ. ప్రైవేట్ జేబులోకి రాయితీ, అంగన్వాడీల రిటైర్మెంట్ ప్యాకేజ్కి ఓకే. తల్లి పొన్నున అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. కామర్స్ మన దోస్. ఆపరేషన్ సింధూర్ ఆగదు. ఉగ్రవాదులకు, కుట్రదారులకు గుణపాఠం నేర్పడానికి ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ఆగదని మోదీ తేల్చి చెప్పారట. పీఓకే ప్రజలు మనవాళ్ళే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ముమ్మాటికి మన స్వంత కుటుంబ సభ్యులేనని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారట. రెప్పపాటులో గ్రామ సమాధి. అల్ప్స్ పర్వత సానూర్లోని ఓ కుగ్రామం భూస్థాపితమైంది. స్విట్జర్లాండ్లోని బ్లాటెన్ గ్రామంపై ఇమానిదం విరుచుకుపడిందట. అస్తమించిన సాహిత్య శిఖరం. ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన కెన్యా దిగ్గజ నవల రచయిత ప్రొఫెసర్ గూగివా దియాంగో తుది శ్వాస విడిచారట. ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్పై 8 వికెట్లతో ఆర్సీపీ విజయాన్ని సాధించిందట. వృద్ధిలో మనమే టాప్. పటిష్టంగా స్థూల ఆర్థిక మూలాలు ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడించిందట. ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటుడు నివేద థామస్, ఉత్తమ చిత్రం కలికి 2,868 ఏడి అంటూ వార్తించారు. అలాగే బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్, నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటానని కేసీఆర్కు దూరం చేసే కుట్ర అని వార్తించారు. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు బీఆర్ఎస్లో కలుస్తారు. విలీనంపై కవిత మాటలు నిజమే. బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్. బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేయదు ఈటల రాజేందర్. కేసీఆర్ను బీజేపీలోకి రానివ్వమంటూ ఎంపీ కొండ. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసింది అంటూ వినోద్ కుమార్ తెలిపారు. కారులో భారీ కుదింపు. స్వరం పెంచిన కేసీఆర్ తనయ. ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్, సంతోష్ లక్ష్యంగా పరోక్ష విమర్శ. సంక్షోభం దిశగా బీఆర్ఎస్. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా? అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు? భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టు. హైదరాబాద్ తయారీ క్షిపణులే దేశ గౌరవాన్ని నిలిపాయి. మోదీ ఇతర దేశాలకున్న ర్యాపెల్స్ను పాక్ కూల్ చేసింది. ఎన్నికల లబ్ధి కోసమే తిరంగా ర్యాలీ. మోదీ చెల్లని నాణ్యం. జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. జూలైలోనే స్థానిక సమరం. ఎన్నికలకు రంగం సిద్ధం. జూన్ చివరిలో నోటిఫికేషన్. ఆగస్టు 2వ వారం నాటికి ప్రక్రియ పూర్తిగా యోచన. ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో పనిచేస్తాం. వారిని రాజకీయాల్లో లేకుండా చేస్తాం. వైనాడ్లు, గొడ్డలిపోట్లు మన రాజకీయం కాదు. పాలన ఎలా ఉండాలనేందుకు టీడీపీ కేస్ స్టడీ. ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు. మహానాడు ముగింపు సభలో ఏపీ సీఎం చంద్రబాబు. సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు. ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కూడా సకాలంలో పూర్తి కాలేదు. పీఓకే తిరిగి వస్తుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. అక్కడి ప్రజలకు భారత్తో అనుబంధం ఉంది. పాక్తో ఎప్పుడు చర్చలు జరిపినా ఉగ్రవాదం పీఓకేనే కీలకం. రక్షణ మంత్రి రాజ్నాథ్. మేం దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు. మే 10న తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యా. 9వ తేదీ రాత్రి ఊహరచన చేశామంటూ వార్తించారు. అలాగే ట్రంప్ సుంకాలకు బ్రేక్. ముగిసిన ట్రంప్ మాస్క్ బంధం. డోజ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఎలాన్ మాస్క్ ట్రంప్ బిల్లులపై వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే వైదొలిగిన వైన్యం. 3 రోజుల్లో భారత్కు రావాలి. ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు సహకరించాలి. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు. బలవంతపు చర్యలొద్దని సర్కార్కు సూచన. ఆగస్టు 5న తదుపరి విచారణ. యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్. చెన్నైలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. బైక్పై అంతర్జాతీయ యాత్రలతో గుర్తింపు. బెట్టింగ్ యాప్లో ప్రమోషన్తో నోటీసులు. హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేక దుబాయ్కి అటు నుంచి పాకిస్తాన్కు సన్నీ. జూరాలకు వరద పోటు. ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద. నేటి ఉదయాన్ని 1,00,000 క్యూసెక్లు దిగువకు. 83,000 క్యూసెక్ల నీరు. మరో 4 రోజుల్లో వర్షాలే. 2 దాకా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు.
10వ వంతు డిగ్రీ కాలేజ్లో ప్రవేశాలు సున్నా, ఒక్కరు చేరని కాలేజ్లు 74, 60,436 మందికి ప్రవేశాలు ఖరారు. కామర్స్ కోర్సులో వైపు 36%. దోస్తు తొలి విడత జాబితా విడుదల, నేటి నుంచి రెండో విడత దరఖాస్తులు. భవనంపై నుంచి దూకి బీఆర్ఎస్ నేత ఆత్మహత్య, మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ దాంపత్యుల వేధింపుల కారణమంటూ బోరబండాలో బంధువుల ఆందోళన. ఇంటి ఆధునీకరణ పనులు చేస్తుంటే డబ్బులు డిమాండ్ చేస్తారని ఆరోపణ. ఫసియుద్దీన్ ఆయన భార్య పిఏపై కేసు నమోదు చేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ప్రధాన హెడ్లైన్స్ చూస్తే, అమ్మోరిక పగలు చేపట్టగానే వలస విధానాలపై ట్రంప్ కఠిన ఆంక్షలంటూ వార్తించారు. ఎన్ఐఏ అదుపులో యూట్యూబర్ బిఎస్వై. ఇటీవల పాకిస్తాన్కు బైక్పై వెళ్లిన సన్నీ యాదవ్ పాక్ టూర్కు సంబంధించిన వివరాలపై ఎన్ఐఏ ఆరా తీసిందట. పాక్లో దర్జాగా కస్తూరి, స్వేచ్ఛగా తిరుగుతున్న పహల్గామ్ సూత్రధారి. డీల్స్ తప్ప డెలివరీ లేవు, ఆయుధ వ్యవస్థల సరఫరాలో అంతులేని జాప్యం. తెలంగాణ నెత్తిన హిమాచల్ గుద్దిబండ. కాంగ్రెస్ కరెంట్ అఫైర్స్ ₹6,200 కోట్ల వ్యయం, ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్. బోరింగ్గా ఉన్నారు, కృషి చేస్తలేరు. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లతో అతిథులు అసహనం. ఫార్మాసిటీని రద్దు చేసే భూములను రైతులకు ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులతో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. అంచనాలు ఎందుకు పెంచారు? రేవంత్ రాజీ అస్త్రం. మచ్చిక మంత్రాంగం. ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారు. అలాగే విద్యుత్ సమస్యలను ప్రైవేటీకరించద్దు. ఆర్టీసీలో యూనియన్లకు చెల్లు, వాటి స్థానంలో ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డులట. ఇవి నమస్తే తెలంగాణలో ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే పేపర్ ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. వానస్తే కారేది కన్నీటి చెమ్మె. నగరంలోని మురుగు కాల్వలు, మృత్యు కుపాలు. 3 ఏళ్లలో 3 దుర్మరణం. ఈసారైనా మేలుకొంటారా అంటూ వార్తించారు. మరో వార్త చూసుకున్నట్లయితే, సాంకేతికత వినియోగంలో తెలంగాణ టాప్లో ఉంది. 4వ సింహం కేసుల ఛేదనలో నిఘా నేత్రం కీలక పాత్ర. కెవ్వుమని ఏడవలే, పుట్టిన వెంటనే రోధించని పిల్లలు 14,459 ఆర్బీఎస్కి అధికారుల సర్వేలో వెల్లడించారు. ఊపిరిపోయండి, భూభారతి అమలుకు అడుగులు. ధాన్యం సేకరణలో ఇందూర్ ముందంజ. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి తెలిపారు. రైస్ మిల్లులు తనిఖీ చేశారు. విద్యుత్ క్షేత్రం చూడరు ఏమాత్రం. మద్యం అడ్డాలుగా పాఠశాలలు, ప్రహారీ కాపలదారులు లేకపోవడానికి సమస్య అంటున్నారు. భూభారతి అమలుకు అడుగులు, ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్. ఊపిరిపోయండి, ఆసుపత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లు. కిల్లా రామాలయ అభివృద్ధికి నిధులు ఇవ్వండి. ఆన్లైన్ తరగతులకు మంచి స్పందన. ఈ విద్యా సంవత్సరం నుంచే నవోదయ తరగతులు. ఏపీ నిధుల నుంచి ₹20 లక్షలు మంజూరు. మక్కలు చోరీ చేసిన నిందితుల్ని అరెస్ట్ చేస్తారు నర్సాపూర్. అందుబాటులో టీసీసీ ధ్రువపత్రాలు, కార్మికులకు వైద్య పరీక్షలు అంటూ వార్తించారు. ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే, రికవరీ ఎందుకు చేయలేదు? సీఎంఆర్ రాబట్టడంలో చర్యలు తీసుకోలేదెందుకు? నోటీసులు ఇస్తే రికవరీ అయినట్లేనా? కేసుల మీద కేసులు పెట్టండి, మిల్లులు వేలం వేయండి, యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని 6 నెలల్లో రికవరీ చేయాలి. ఇదేమీ అసాధ్యమైన టాస్క్ కాదు. ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు యాసంగి ధాన్యం సేకరణపై అధికారులకు అభినందనలు తెలిపారట. వార్డు ఆఫీసర్లకు షోకే షాక్. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 మందికి నోటీసులు. 24 గంటల్లో సంజాయిషి ఇవ్వాలని ఆదేశించారట. పనులు చేసిన ఏకపక్షం నోటీసులు జారీ చేశారంటున్న వార్డు ఆఫీసర్లు. మరింత ఈజీగా రిజిస్ట్రేషన్లు. నంబు రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ జూన్ 2 నుంచి అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యం. ఉమ్మడి జిల్లాలో 10 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు. కదిలిన అలాలు. ఈ ఏడాది నుంచే నవోదయ తరగతులు. తాత్కాలికంగా డైట్ కళాశాల భవనం మరమ్మతులకు ₹20 లక్షలు మంజూరు. అందుబాటులో ఫౌండేషన్ విత్తనం. డీజీపీని కలిసిన సిపి. త్వరలో ఏకో టూరిజం పనులు. వెల్నెస్ వేతలు తీరేదెన్నడం. అరకొర వసతుల మధ్య సెంటర్ కొనసాగింపు. తీవ్రంగా వేధిస్తున్న మందుల కొరత పట్టించుకొని ప్రభుత్వం అని చెప్పేసి వార్తించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. కుంటి సాకులు వద్దు. జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బాలమూరి. ఏఎస్ఐగా బాధ్యతలు స్వీకరణ. మాకు బతకాలని ఉంటుంది. కీటకాల మనోవేద. నవనాథ సిద్ధులగుట్టపై ఏకశిలా స్తూపం. చెరువు శిఖం భూమి కబ్జా. 10 ఎకరాలు ప్లాట్ల దందా. కోట్ల విలువ చేసే భూములు అన్యక్రాంతం. రక్తదానంతో ప్రాణదాతలు ఇవ్వండి. డిఈఓ అశోక్.
పప్పు నూనె గింజల పంటలతో అధిక లాభాలు, గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎంఎస్పీ పెంపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్. డిచ్పల్లి కిల్లా రామాలయానికి నిధులు ఇవ్వండి, డిపిఎంల నుంచి షురు, జీజీ కాలేజీలో సీట్ల కేటాయింపు, సర్టిఫికెట్లు తీసుకెళ్లండి, ఆర్మూలో పోలీసులు తనిఖీ, రైస్ మిల్లులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే వేరు ఘటనలు, పలువురు మృతి చెందారు. అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి, బాలిక అదృశ్యమైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు రంజల్. దాడిలో ఒకరిపై కేసు నమోదు చేశారు. పేక ఆడుతున్న 5గురు అరెస్టు. ఎల్లారెడ్డి విద్యుత్ ఘాతంతో గేదె మృతి చెందింది. నగరంలో లేగదూడలు పట్టివేత బిక్కునూరు అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే సిబిల్ స్కోర్ దెబ్బ రాజు యువ వికాసానికి, గతంలో రుణాలు తీసుకున్న వారికి ఏర్పడుతున్న ఇబ్బందులు, సక్రమంగా చెల్లించని వారికి ఈ పథకం వర్తించే అవకాశం తక్కువ. మొదట అన్ని అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు అధికారులు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. నగర కార్యకర్తల సమీక్షలో ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్. డీజీపీని కలిసిన సిపి. రైల్వే స్టేషన్లో పర్యావరణంపై అవగాహన. పబ్లిక్ టాయిలెట్లతో కానరాని వసతులు, విరిగిన నల్లాలు, ట్యాంకులో నిల్వని నీరు పట్టించుకొని సంబంధిత అధికారులు. మున్సిపాలలో వేతలు, జీతాలు రాక మున్సిపల్ సిబ్బందికి తప్పని ఇబ్బందులు, నెల రోజులైనా వేతనాలు చెల్లించని అధికారులు, కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్లక్ష్యంతో కార్మికులకు ఇబ్బందులు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉండొద్దు. రాజీవ్ యువ వికాసం పథకం పారదర్శకంగా నిర్వహించాలి. డిఫాల్ట్ రైస్ మిల్లర్ నుంచి డబ్బులు రికవరీ చేయాలి. ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జిల్లా ఉమ్మడి జిల్లా సమీక్షలో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి. రైస్ మిల్లులను తనిఖీ చేసిన కలెక్టర్. రామాలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ. రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. గిరిరాజ్లో సీట్ల కేటాయింపు. నల్లవెల్లిలో ఘనంగా పోచమ్మ పండుగ నిర్వహించారట. దానికి సంబంధించిన వివరాలని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. చికిత్స పొందుతూ ఉద్యోగిని పరామర్శించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కేంద్ర బృందం పరిశీలన. మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అభినందనీయం. అభయస్తం ఫౌండేషన్ ప్రతినిధికి సన్మానం. పంట మార్పిడి పద్ధతులు అవలంబించాలి. తిరంగ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. తొలకరి వర్షాల వల్ల పశువుల పెంపకదారులు అప్రమత్తంగా ఉండాలి. జీవితంపై విరక్తి చెంది ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు రంజల్. డిగ్రీ పరీక్షలో 3 డిబ్బారయ్యారు. నవిపేట మండలంలో భారీ వర్షం కురిసింది. లింబాద్రి గుట్ట ఉండి లెక్కింపు భీమ్గల్. పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటాలి. వేల్పూర్లో విత్తన విక్రయ కేంద్రాలు తనిఖీ చేశారు. దానికి సంబంధించిన వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రామడుగులో చోరీ జరిగింది. ఆధారాలు సేకరించి క్లూ స్ట్రీమ్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఇసుక కొరత ఉండద్దు. రాజు యువ వికాసానికి సిబిల్ స్కోర్ దెబ్బ. నీటి ట్యాంకుల నిర్మాణానికి స్థల పరిశీలన. గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది డిచ్పల్లి. కేంద్రం ప్రకటించిన పంటల మద్దతు ధరల వల్ల రైతులకు ఉపయోగం లేదు. ఆర్మీ జవాన్ మురళీనాయక్ జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నీ. నవోదయ తరగతులు ప్రారంభం. దేశ సేవలో జవాన్ కిసాన్ సేవలు మరవలేనివి. అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నగరంలో అంశాన్నిచ్చారు. కల్లూరులో భగవద్గీత గ్రంథం అందజేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే యువత వికాసం చెందేనా అంటూ వార్తిచ్చారు. 1,00,000 దరఖాస్తులు, వేలలో యూనిట్లు. రాజీవ్ యువ వికాసానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు. మొత్తం టార్గెట్ యూనిట్లు 35,732 మాత్రమే. జనాభా ప్రతిపాదకన ఆయా మండలాలకు కేటాయింపు. ఒక్కో యూనిట్కు 5గురు వరకు పోటీ. ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత. సిబిల్ స్కోర్ వెనుకపై దరఖాస్తుదారులు తీవ్ర అనుమానాలు. ప్రజల్లో భద్రతా భావం పెంపొందించాలి. నిపక్షపాతంగా దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం అందేలా చూడాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ తెలిపారట. త్వరలోనే జొన్నల డబ్బులు రైతుల ఖాతాలు 15 రోజుల్లో జమ చేస్తాం. ఆందోళన చెందవద్దని మార్క్ఫెడ్ అధికారులు సూచించారట. జిలుగు విత్తనాల కోసం రైతుల ఆందోళన. బాల్కొండలో అరాచక పాలన. బీఆర్ఎస్ నేతలకు నోటీసులపై ముప్కాల్ పోలీస్ స్టేషన్ ముట్టడి. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు. ప్రభుత్వానికి ప్రశ్నిస్తే కేసులు పెట్టే వేధిస్తారా? పోలీసు అక్రమ నిర్బంధాలకు భయపడేది లేదు. సునీల్ రెడ్డి అరాచకాలను ప్రజాక్షేత్రంలో ఎడగడతాం. గులాబీ శ్రేణులు స్పష్టంగా తేల్చి చెప్పారు. జిలుగు విత్తనాల కోసం రైతుల ఆందోళన. అరకొర సరఫరాలపై అధికారులతో వాగ్వాదం. అమెరికాలో కామారెడ్డి వాసి మృతి చెందారు. స్వగ్రామం తిమ్మారెడ్డిలో విషాద ఛాయలు నెలకొన్నాయట. నీటి కుంటలో పడి బాలుడు మృతి చెందారు. మాచారెడ్డి మండలం కొత్తపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలి. కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ తెలిపారు. రైస్ మిల్లులు తనిఖీ చేశారు అధికారి. 3వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు. డిగ్రీ పరీక్షలో 3 డిబారయ్యారు. జగన్నాథ రథయాత్రకు భూమి పూజ. ధాన్యం సేకరణలో ముందంజలో నిజామాబాద్.
టీఎస్సీ సెట్లో బాల్కొండ విద్యార్థికి ఉత్తమ ర్యాంక్. విద్యార్థులకు అభినందన. నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు అంటూ వార్తించారు. అనాథ ఆశ్రమంలో జై కిసాన్ జై జవాన్ కోటగిరి తహసీల్దార్ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు. వాటర్ ట్యాంకుల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. బోధనలో నర్సరీ ఖాళీ చేయరు, స్థలాలు చూపించారు అంటూ వార్తించారు. ప్రతిభ పురస్కారాల కోసం పేరు నమోదు చేసుకోవాలి. గొర్రెలు పశువులకు టీకాలు మాక్లూర్. హెచ్ఐవి నియంత్రణకు కృషి చేశారు నవీపేట్. దాడి ఘటనలో ఒకరిపై కేసు నమోదు చేశారు నవీపేట్. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి బోధన్. ఆంక్షలు లేకుండా రైతు భరోసా అందజేయాలి అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.